ఇక్కడ మనం యేసు ప్రభు వారి గురించి ఆయన పుట్టుక గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ వాక్యం ఒక మాట చెప్తుంది. ఏమిటి అంటే మనం చూస్తే చూడండి, ఇక్కడ 11వ వచనంలో, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్ ఏది చెప్పినా కూడా మనుషులకి అది అర్థం కాదు. ఎందుకంటే దేవుడి వాక్యం ముందుగానే చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, శరీర సంబంధమైన మనుషులకి ఆత్మ సంబంధమైన మాటలు అర్థం కావు. మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసింది ఏమిటి అంటే మరణం ఉన్నది అన్నది, పుట్టుక ఉన్నది అన్నది. కానీ మరణం గురించి కానీ పుట్టుక గురించి కానీ కారణాలు ఎవరికీ తెలియదు. ఎవరు కూడా వాటిని గ్రహించలేరు. దీని గురించి కూడా బైబిల్ చెప్తున్నది. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమని మాట్లాడతాడంటే, దేవుడు మనుషుల హృదయంలో నిత్యత్వాన్ని పెట్టాడు అని. అంటే మరణించిన తర్వాత ఏం జరిగిద్దో మనుషులు ఆలోచిస్తారు కానీ దాన్ని సంపూర్ణంగా గ్రహించలేము ఎవరం కూడా. అలాగే పుట్టుక కూడా, మనుషులు ఎలాగ పుడుతున్నారు, ఎలాగూ వారు ఈ భూమి మీదకి వస్తున్నారు, తల్లి గర్భంలో ఏ విధంగా రూపించబడుతున్నారు అని ఎవరు కూడా గ్రహించలేరు. ఇవి మనుషులకి అర్థం కానటువంటి విషయాలు. ఈ విషయాలను దేవుడు మనకి బైబిల్ ద్వారా తెలియపరిచాడు చాలా విషయాలు. వాటినే మనం ఈ రోజున చూడబోతున్నాం. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. చాలామంది అనుకుంటారు, రక్షకుడు అంటే ఎవరు, ఎవరికి ఈయన రక్షకుడు, ఏ విధంగా రక్షిస్తాడు ఈయన? మనందరికీ తెలుసు. ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీ అప్పులన్నీ కూడా తీసేశారనుకోండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మీ అప్పులన్నీ తీసేసాం, లేకపోతే మీకు ఉచితంగా ఇళ్ళు ఇస్తాం, ఇవన్నీ ఇచ్చినప్పుడు మనుషుల్ని ఎలాగ చూస్తారు అంటే, ఈయన మా పాలిట దేవుడు అని మాట్లాడతారు. ఇది వాస్తవం. మనుషులు ఎవరైతే ఎవరికి సహాయం చేస్తారో వాళ్ళని ఏం చెప్తాం, వాళ్ళ ద్వారానే మా జీవితం బాగుంది అని మనుషులు ఒప్పుకుంటారు ఒక విధంగా. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి రక్షణ ఇది కాదండి. ఒక ఇల్లు ఇవ్వటానికో దేవుడు, లేకపోతే మనుషులకు ఏదో ఆస్తిని ఇవ్వటానికో, మనుషులకి ఏదో సుఖాలను కలుగు చేయడానికో దేవుడు ఈ లోకానికి రాలేదు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆయన మనుషులకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు అని. రక్షణ అన్నప్పుడు ఒక సాధారణంగా, నేను కూడా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాను, కానీ రక్షణ అన్నమాట నాకు కూడా 17 సంవత్సరాల దాకా తెలియదు. రక్షణ అంటే ఏంటి, దేని గురించి రక్షించబడాలి అన్నది మనుషులకి అర్థం కాదు. బైబిల్ చదివినప్పుడు ఎవరైనా కానీ కొత్తగా చూసినప్పుడు మనుషులను రక్షించడానికి వచ్చాడంట దేవుడు అన్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ ఏమనుకుంటారు, ఓకే ఈయనకు ప్రార్థన చేస్తే ఏదో మేలు జరిగిద్ది, ఈయనకు ప్రార్థన చేస్తే ఏదో వచ్చేస్తుంది, ఈయనకు ప్రార్థన చేస్తే అష్టైశ్వర్యాలు, ధన సంపదలు, మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన నిరంతరం సంపూర్ణంగా పుష్కలంగా ఇస్తాడు, భూమి మీద ఏ కష్టం లేకుండా మనల్ని బ్రతికింపజేస్తాడు అనుకుంటా అనేది జనరల్గా మనుషులకు ఉన్నటువంటి ఆలోచన. ఎందుకంటే మనుషులుగా మనం ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని దీని గురించే ఆలోచిస్తారు మనుషులందరూ. కానీ బైబిల్ ఒక మాట చెప్పినప్పుడు, మనుషులకు రక్షణ ఇవ్వటానికి ఆయనకి వచ్చాడు అన్నప్పుడు, అది రక్షణ అన్నప్పుడు మనుషుల దృష్టిలో కలిగేటువంటి రక్షణ కాదు. మనం చూస్తాం, పోలీస్ స్టేషన్ బయట రక్షక భటకుల నిలయం అని ఉంటుంది. అంటే వారు దేని నుంచి రక్షిస్తారు, జరుగుతున్నటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ గురించో, లేకపోతే దొంగతనాల గురించో, మర్డర్స్ గురించో, వీటన్నిటి నుంచి మనల్ని రక్షిస్తారు అని నమ్మకం. అయితే ఇక్కడ బైబిల్ చెప్తున్నప్పుడు రక్షణ అంటే ఆ రక్షణ కాదు. ఇది మనుషులు ఎవరు కూడా సాధించలేరు. దీన్ని మనుషులు ఎవరు కూడా పొందుకోలేరు. ఇది వల్ల కాదు. ఇక్కడ దేవుడు మొదట నేను రక్షిస్తాను అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఏ మానవుడు కూడా రక్షించలేడు అని అర్థం. ఇక్కడ ఏ మనిషి కూడా తన సొంత శక్తి చేత మరణం నుంచి తప్పించుకోలేడని అర్థం. వాస్తవానికి దేవుడు మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటి అంటే, మరణం నుంచి నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాస్తవానికి మరణం ఎందుకు వచ్చినది అంటే దాని గురించి మనం చూడబోతున్నాం. మనిషి జీవితంలో మనం అందరం అనుకుంటాం కదా, గత జన్మలో నేను చేసినటువంటి పాపాలు ఈ జన్మలో నన్ను వెంబడిస్తున్నాయి అని మాట్లాడతారు చాలామంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమంటారు మనుషులు, ఇదంతా నా కర్మ అని అంటారు. తెలుసు కదా, మనం అందరం కూడా, మా నాన్న కూడా ఎప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంటాడు, ఇదంతా నా కర్మ అని అనేవాడు అప్పుడప్పుడు. ఎప్పుడంటే ఆయనకి సమస్యలకి ఆన్సర్ దొరకనప్పుడు, ఏదో నేను చేసుకున్నది ఇదంతా నన్ను వెంబడిస్తుంది అని వాళ్ళు మాట్లాడతారు. గమనించండి, మనుషులు చేసుకున్న దానికి ప్రతిఫలం ఉన్నది అని ప్రతి ఒక్కరి మనస్సాక్షికి తెలుసు. ఈ రోజున చదువు వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి.
అయితే మనుషులు మటుకు ఒక దాని గురించి మాట్లాడరు. అదేంటి అంటే వారు చేసిన వాటికి ఏ విధమైన ఫలాన్ని అనుభవిస్తారు అని. ఎందుకంటే మనమందరం అనుకుంటాం ఎప్పుడు కూడా నేను మంచివాణ్ణి 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 అని. బైబిల్ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మనుషులందరూ కూడా మంచివాళ్ళని చెప్తున్నాడా? మనుషులందరూ కూడా మంచివాళ్ళు నీతిమంతులు అని చెప్తున్నారా? ఇక్కడ మనం నీతిమంతులం కాదని కాదు, గమనించి చూడండి. దేవుడు ఈ మాట చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే మనుషులందరినీ చూసినప్పుడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని దేవుడి వాక్యం చెప్పుచున్నది. రోమాపత్రిక 3వ అధ్యాయాన్ని గమనిస్తే 11వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. అంటే నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? కంపారిటివ్లీ ఏం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఏం చెప్తున్నారు? నీతిమంతుడు ఒక్కడును లేడని చెప్తున్నారు. మేము మంచి పనులే చేసాం, మేము చెడ్డ పనులు ఏం చేయలేదు, మేము ఇప్పటి వరకు చాలా మంచివాళ్ళం, నేను ఎప్పుడు కూడా నా భార్యను కొట్టలేదు, మా తల్లిదండ్రులు ఎప్పుడు ఇది చేయలేదు, నేను తాగి రోడ్డు మీద పడిపోలేదు, నేను ఫలానా చెడ్డ పనులు ఏమీ చేయలేదు. నీతిమంతుడు ఒక్కడునూ లేడని బైబిల్ ఏదో ఒక మాట చెప్పేస్తే అది మేము నమ్మడానికి సిద్ధంగా లేము, దాన్ని అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేమన్నది మనుషుల యొక్క మాట. ఇది వాస్తవానికి మనుషులు ఎప్పుడు కూడా దీన్ని అంగీకరించరు, దీన్ని ఒప్పుకోలేరు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు అన్నప్పుడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అన్నప్పుడు ఇది ఎలాగో కంపారిటివ్గా మాట్లాడుతున్నాడు దేవుడు. కంపారిటివ్గా మాట్లాడుతూ అంటే చూడండి, ఇక్కడ చాలా చిన్న విషయాలు ఇవి, కానీ వాస్తవానికి చాలా లోతైన విషయాలు ఇవి తెలియజేస్తూ ఉంటాయి. Thank you for coming. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతుంది కంపారిటివ్గా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు అన్నప్పుడు ఇక్కడ ఒక దైవికం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులకి అర్థం కానిది ఏమిటి అంటే దైవత్వం. చూడండి, ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని బట్టి చూస్తే అందరూ కూడా సినిమాలతోటో లేకపోతే సీరియళ్ళతోటో లేకపోతే ఏదో ఒక మార్కెటింగ్ టెక్నిక్స్ తోటో లేకపోతే ఏదో ఒక విధమైన జీవన వ్యాపారాల్లో వెళుతూ ఉంటారు. వీళ్ళందరూ ఇలా వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయి అంటే వాళ్ళ దృష్టికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకుంటారు. నేను ఈ దారిని వెళ్తున్నాను, నేను బాగుండాలి అంటే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే, నేను ఈ పని చేయాల్సిందే అని మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దారిని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎలాగైతే యవనస్తులు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలుసు తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పి చేయకూడదు, కాబట్టి మనం చెప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన జీవితాన్ని మనం అనుభవించాలి అంటే మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి మనం. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళకి కరెక్ట్ ఏంటి అంటే ఆ రోజున ఆ సమయానికి వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని బట్టి వెళ్ళిపోతారు, అదే కరెక్ట్ అనుకుంటారు. కానీ వాస్తవానికి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు, అంటే దేవుడు ప్రతి ఒక్కరిని చేసినప్పుడు దేవుడు మనుషులందరినీ కూడా తన పోలికలో చేసుకున్నాడని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరిని కూడా తన పోలికలో చేసుకున్నాడు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోలికలో ప్రతి ఒక్క మనిషి కూడా చేయబడ్డాడు అని అర్థం. దట్ మీన్స్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కళ్ళల్లో కూడా దేవుని యొక్క జీవాత్మ ఉన్నది అన్నది బైబిల్ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనిషి కూడా దేవుని యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు అని దేవుడి వాక్యం చెప్తున్నది. అయితే ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడి యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడు మనస్సాక్షి అనేది ఒకటి ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి ఉంది. అయితే ఈ రోజుల్లో ఈ మనస్సాక్షి అనే దాన్ని ఎవరు ఉపయోగించరు, లేదా దాన్ని సప్రెస్ చేయాలని ట్రై చేస్తారు. సప్రెస్ అంటే ఏంటి అంటే దాన్ని అణిచివేయాలని చూస్తారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ చిన్నది ఏంటి అంటే అబద్ధం ఆడకూడదని అందరికీ తెలుసు, కానీ ఎట్ స్టిల్ దే ఫెయిల్ టు మెయింటైన్ ఏ స్టాండర్డ్. వై? బికాజ్ ఎందుకని? అవసరతను బట్టి కావచ్చు,
పలానా సమస్యను బట్టి కావచ్చు, మనం అందరం కూడా సమ్వేర్ డౌన్ ద లైన్ ఎక్కడో ఒక చోట అబద్ధం ఆడకూడదని తెలిసినా కూడా అబద్ధాలు ఆడతారు. దాట్ ఈజ్ ద న్యాచురల్. అది సర్వసాధారణమైనది. దాన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేసి మాట్లాడుతున్నారు? వీ నో దిస్. ఒక ఊర్లో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట చెప్తున్నా నేను, అబద్ధం ఆడకూడదు కదండి, ఇది సరైంది కాదు కదా అని అన్నప్పుడు అది నాకు కూడా తెలుసు. నువ్వు చెప్పే దాంట్లో గొప్పతనమే ఉంది. వీ ఆల్ నో దట్. మన అందరికీ తెలుసు అబద్ధం ఆడకూడదని. బట్ ఏట్ అది ఆడాల్సిందే ఈ సమాజంలో బ్రతకాలంటే. దీన్ని ఏమంటారు అంటే, దేవుడు ఇచ్చినటువంటి నీతిని గురించినటువంటి ఆలోచన ప్రతి మనిషిలో ఉండిద్ది. ప్రతి మనిషి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నీతి గురించి, న్యాయం గురించి ఆలోచిస్తారు, అబద్ధం గురించి ఆలోచిస్తారు, తాము చేసిన మోసం గురించి ఆలోచిస్తారు. మనం ఎన్నైనా అబద్ధాలు చెప్పనియండి, మన భార్య కానీ భర్త కానీ మనకు చిన్న అబద్ధం చెప్తే మనం దాన్ని తట్టుకోలేం. వై? బికాస్ ఎందుకు అంటే మనిషి దేవుడి పోలికలో చేయబడ్డాడు కాబట్టి, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు కాబట్టి అతడు కూడా నీతిని, న్యాయాన్ని కోరుకుంటాడు. ఇది వాస్తవానికి దేవుడు వాక్యం చెప్పుచున్నది. దీన్నే రోమాపత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 18, 19, 20 వచనాల్లో దేవుడు మాట్లాడతారు. ఏమని మాట్లాడతాడు అంటే, దేవుని గురించి మనుషులకి ఏదైతే తెలియశక్యమైన ఉన్నదో, ఏ నీతి న్యాయము ఏదైతే ఉన్నదో అదంతా కూడా మనుషులకి చాలా స్పష్టంగా తెలుసు. దే నో ఇట్. మనం అందరికీ కూడా తెలుసు. ఏంటి? మంచి అనేది ఒకటి ఉన్నది, స్టాండర్డ్గా ఒక ట్రూత్ అనేది ఒకటి ఉన్నది అని అందరికీ తెలుసు. ద ప్రాబ్లం ఏంటి అంటే, దీనికి ఈ సమస్యకి సమాధానం ఏమిటి అన్నదే ఈ క్రిస్మస్ వాస్తవానికి. మనుషులు ఈ పాపపు జీవితంలో సంసార చక్రం అంటారు దీన్ని. చాలామంది హిందూయిజంలో చెప్తే సంసార చక్రం అంటారు. ఇది పాప్ కా వశ్ అని కూడా అంటారు హిందీలో మాట్లాడితే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంసార చక్రంలోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాపము చేత పట్టబడి ఉన్నారని ఎవ్రీవన్ డీప్ డౌన్ ఇన్ దేర్ హార్ట్స్ దే నో ఇట్. ప్రతి ఒక్కళ్ళకి వారి హృదయంలో ఇది తెలుసు. దే నో ఇట్. ఇది కరెక్ట్ కాదు, ఎట్ దే ఫెయిల్ టు డూ ఇట్. సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మనం అందరం కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలని అందరికీ తెలుసు. బట్ స్టిల్ వీ వాంటెడ్ టు డిజోబే ద గవర్నమెంట్ సమ్ టైమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు అస్. మన అవసరాలకు వచ్చినప్పుడు, మన టైంను బట్టో, మన అవసరతను బట్టో మనం తెలిసి వీ చూస్ టు డిజోబే ద గవర్నమెంట్. మనం ఎప్పుడూ కూడా లీగల్గా లాకి ఒబీడియంట్గా ఉండలేం. దట్స్ ద ప్రాబ్లం. మనుషుల యొక్క సమస్య ఏంటి అంటే, వాళ్ళకి తప్పని తెలిసినా కూడా దే కంటిన్యూ ఇన్ ఇట్. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, రక్షణ అన్నప్పుడు దేని గురించి రక్షణ కావాలో దాని గురించి చెప్పాలి అంటే కొంత పునాది కావాలి మనకి. ఇక్కడ ఆ పునాది ఏమిటి అంటే, ఆ పునాది నీతి న్యాయాలు. ఈ నీతి న్యాయాలు కేవలం మనుషులకే ఉంటాయి. ఏ మతాన్ని తీసుకున్నా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏం చెప్తారు? యూ హ్యావ్ టు లివ్ ఎ గుడ్ లైఫ్. నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించాలి, నువ్వు 10 మందికి భోజనం పెట్టాలి, నువ్వు 10 మందికి సహాయం చేయాలి. యూ నీడ్ టు లివ్ ఎ గుడ్ లైఫ్. మంచి జీవితాన్ని జీవించాలి అని చెప్తారు. వెల్, అది బాగుంది. వాస్తవానికి మంచి జీవితం అందరూ జీవించవచ్చు. బట్ ఇట్ ఈస్ పాసిబుల్? వాస్తవానికి అది అయ్యిద్దా? మంచి జీవితం జీవించాలి అన్నారు. ఎంతవరకు జీవించాలి? ఎన్ని రోజులు నేను ఎంతమందికి అన్నం పెట్టాలి? ఎన్ని రోజులు నేను మంచిగా ఉండాలి? ఎన్ని రోజులు నేను ఎదుటోళ్ళకి సహాయం చేయాలి? నాకంటూ లైఫ్ లేదా? నాకు నేను తినకూడదా? నాకు నేను డబ్బులు దాచుకోకూడదా? నాకు నేను సుఖంగా ఉండకూడదా? ఎప్పుడు పక్కనోళ్ళకి సహాయమే చేయాలా? చూడండి, మనుషులు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడినప్పుడు దానికి ఆ మోరల్ వాల్యూస్కి అంత అనేది ఉండదు. చూడండి, మనం అందరికీ తెలుసు. ఇదిగోండి, నువ్వు ఎంతవరకు మంచి పనులు చేయాలి? ఈ మధ్య మనందరికీ తెలుసు. ఈ మధ్య గమనిస్తే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట కనబడేది ఏంటి అంటే, పలానా చిన్నపిల్లకి బాగాలేదు, పలానా వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, పలానా పిల్లలు అనాథలు అయిపోయారు, మొన్న కరోనా సమయంలో వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళకి ఏదైనా సహాయం చేయండి అని అంటారు. వాళ్ళు చూడంగానే చాలా బాధ వేస్తుంది. వీ వాంట్ టు డూ సంథింగ్. వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి అని అనిపిస్తుంది వాస్తవానికి. బట్ మన దగ్గర డబ్బులు ఉండవు.
మనం చేయాలనుకున్నా చేయలేం. సరే, ముగ్గురికి నలుగురికి చేసాం. పీపుల్ కీప్ ఆన్ కమింగ్. వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇంకా సహాయాలు అడుగుతూనే ఉంటారు. మన ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ దగ్గర నిలబడితే అడుగుతూనే వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా అంతుడు, సరే ఎంతవరకు చేద్దాం, వీళ్ళకి ఎంతవరకు ఇద్దాం డబ్బులు అని అంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు. సో ఇక్కడ ఇది ఏంటి అంటే, మనుషులకి సహాయం చేయాలి అని ఏ రిలీజన్ చెప్పినా, ఏ మతం చెప్పినా కూడా దానికి ఎండ్ అనేది లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం నీతి గురించి, న్యాయం గురించి మాట్లాడుతున్నాం. దానన్నిటి విషయాల్లో మనం ఫెయిల్ అయిపోయామని దేవుడు బైబిల్ చెప్తుంది. సో మనస్సాక్షిని ప్రతి ఒక్కళ్ళం కప్పిపుచ్చుకొని పెట్టేస్తాం. ఇదే కరెక్టు, ఇదే జీవితం అనుకుని వెళ్తూ ఉంటారు. సో మంచి పనులు చేయాలా, చేయగలిగినంత వరకు చేద్దాం. తర్వాత ఎవరికి తెలుసు ఏమైద్దో, ఎవరికి తెలియదు. బట్ వీటన్నిటి గురించి మనకు చాలా స్పష్టంగా అవగాహన ఉంది. మంచి గురించి, చెడు గురించి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవగాహన ఉన్నది. దాని గురించే బైబిల్ మాట్లాడుతున్నది. ఈ ఆలోచనని ఏమంటారు అంటే మనస్సాక్షి అంటారు. దేవుడు ఉన్నాడు అనడానికి దేవుడు ఈ మనస్సాక్షిని ఎప్పుడూ కూడా వాడుతూ ఉంటాడు. ఎందుకంటే మనుషులందరూ దేవుడి పోలికలో ఉన్నారు కాబట్టి. అంటే ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క కుమారులుగా ఉన్నారని దేవుడు ఈ మనస్సాక్షిని వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మనస్సాక్షి ప్రతి ఒక్కరిని నిందారోపణ చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్నటువంటి జనరల్గా ఉన్నటువంటి పబ్లిక్ కాకపోతే జనరల్గా ఉన్నటువంటి యూత్ కుర్రోళ్ళు కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ కామన్, నథింగ్, ఏదైనా చేయొచ్చు, ఇట్ ఈజ్ యువర్ లైఫ్, నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు, నిన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు, ఇదంతా కామన్. చూడు సినిమాల్లో ఎలా చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ చూడు ఎలా ఉన్నారో. అవి పాత రోజులు, ఈ రోజులు కొత్త రోజులు. మనుషులు కూడా మారిపోతూ ఉంటారు కాబట్టి నైతికత కూడా మారిపోయిద్దా? నైతికత మారిపోయిద్దా? మనుషులు మారారు, కాలాలు మారినాయి, నైతికత మారదు. మోరల్ వాల్యూస్ ఎప్పుడు కూడా అలానే ఉంటాయి. అదే సమస్య ఇక్కడ. ఆ మోరల్ వాల్యూస్ అలానే ఉంటాయి ఎప్పుడు కూడా. అబద్ధం ఎప్పుడూ అబద్ధమే. అది నువ్వు ఎంత టెక్నాలజీ, నువ్వు ఐఐటీల్లో చదివినా, ఐఐఎమ్స్లో చదివినా, నువ్వు వెస్ట్రన్ సొసైటీస్లోకి వెళ్ళిపోయి పెద్ద కంపెనీకి, మల్టీనేషనల్ కంపెనీ CEO అయిపోయినా కానీ నువ్వు కూడా యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ మోరల్ స్టాండర్డ్. అక్కడ అబద్ధాలు ఆడితే కుదరదు. పీపుల్ నో ఇట్, ఈజ్ అ లయర్ అని అంటారు, ఇతడు అబద్ధీకుడు అని అంటారు. సో ఇదేంటి అంటే ద టోటల్ మోరల్ డిప్రేవిటీ. వాస్తవానికి మనుషుల్లో ఉన్నటువంటి ఇది పతనం అయిపోయింది. సో దీనికి వాస్తవానికి దేవుడు ఆయన చూసినప్పుడు నీతిమంతుడు ఒక్కడును లేడు అని వాక్యం చెప్తుంది. అంటే ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు అన్నప్పుడు దేవుని యొక్క హోలీ స్టాండర్డ్ని బట్టి చూస్తే, దేవుని యొక్క కొలమానాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అబద్ధాలు ఆడుతూ దారి తెప్పాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న దేని గురించి, కొంతమంది చెప్తారు కదా 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని, దాని గురించి కదా నేను మాట్లాడుతుంది. నువ్వు బైక్ రావాలంటే ఎన్ని అబద్ధాలు అయినా ఆడాలంటారు కదా, దాని గురించి కదా నేను చెప్తుంది. దేవుడికి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ ఏంటంటే ఆయన అబద్ధం ఆడడు. హీ కెనాట్ లై. దేవుడు మానవుల వంటి వాడు కాదు. ఆయన ఎప్పటికీ కూడా అబద్ధం ఆడడు, ఆయన మార్పు చెందడు, ఆయన మోసం చేయడు అన్నది దేవుడికి ఒక స్టాండర్డ్ ఉన్నది. దానికి ఆ స్టాండర్డ్కి మనం అందరం కూడా కిందకు వచ్చేసాం. మనం అందరం కూడా ఎవరు కూడా ఆ స్టాండర్డ్ని బట్టి చూస్తే నిలబడలేకపోతున్నాం. దానికి ఆన్సర్గానే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ స్టాండర్డ్ లేకపోతే ఏమైంది? ఆ స్టాండర్డ్ లేదు, నేను మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం. నో వన్ కేర్స్, నో వన్ థింక్స్ అబౌట్ యూ, వాట్ యూర్ డూయింగ్. నువ్వు ఏం చేస్తున్నా నో వన్ కేర్స్. సో జస్ట్ లివ్ యువర్ లైఫ్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళు. ఒక హీడనిస్టిక్ ప్రిన్సిపల్లో ఉన్నదే జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపో అని అన్నప్పుడు ఏమైంది అంటే ఆ లోపల ఉన్నటువంటి మనస్సాక్షి ఒప్పుకోదు. ఆ లోపల ఉన్నటువంటి మనస్సాక్షి మనుషుల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మీ నాన్న నువ్వు ఎందుకు చూడలేదు, పక్క వాళ్ళు అడిగినా ఏదైనా కారణం చెప్తాం. మీ నాన్న నువ్వు ఎందుకు చూడలేదు, మీ నాన్న ఎందుకు చూడలేదు, నువ్వు ఇంట్లో ఎందుకు పెట్టుకోలేదంటే మా నాన్న నాకు ఇన్ని చేశాడు, నిజ చేశాడు, అందుకే మా నాన్న నేను చూడలేదని చెప్పచ్చు. బట్ డీప్ డౌన్ ఇతనికి కూడా పిల్లలు పుట్టినప్పుడు ఏమొస్తుంది?
నేను నా తండ్రిని చూసినట్టు నా పిల్లలు రేపు నన్ను చూడరా అనేటువంటి ఒక మనస్సాక్షి వారిని గొచ్చడం చేస్తుంది. దాన్ని రోమా పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో మాటలు మాట్లాడతాడు ఆయన. సువార్తను బట్టి దేవుడు ఈ లోకానికి తీర్పు తీరుస్తానన్నప్పుడు ప్రతి వారి యొక్క మనస్సాక్షిని వారి మీద నిందారోపణ చేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం తప్పించుకోలేము ఈ లోకంలో. ఎందుకు ఈ మనస్సాక్షి ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఆల్ హ్యూమన్స్ ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడి స్వరూపంలో ప్రతి ఒక్కళ్ళు చేయబడ్డారు. వాళ్ళు ఏ కులస్తులైనా, ఏ దేశస్తులైనా, ఏ కలర్ ఉన్నా, ఏ రిలీజన్ అయినా, ఏ రేస్ అయినా, ఏ సెక్స్ అయినా అందరూ కూడా దేవుడి పోలికలో ఉన్నారని దేవుడి వాక్యం చెప్తుంది. అందుకే ప్రతి వాళ్ళు కూడా దేవుడి ఎదుట సమానంగా ఉన్నారు ఈ మోరల్ స్టాండర్డ్స్ని బట్టి. అందుకే మనుషులు ఏం చేశారంటే కొత్తగా ఇన్వెంట్ చేశారు. ఏమని అంటే, ఈ మనస్సాక్షిని మనం సమాధానం చెప్పాలి అంటే ఈ మనస్సాక్షికి తగినట్టుగా మనం కొన్ని మంచి పనుల్ని క్రియేట్ చేద్దాం. సో నువ్వు ఈ పలానా పాపం చేసావా, అయితే పలానా మంచి పని చేయి, పలానా మందికి ఇచ్చేయి, పలానా మందికి అన్నం పెట్టు, లేకపోతే పలానా మంది నీ పిల్లల్ని చదివించు, లేకపోతే పలానా మంది పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యి. సో నువ్వు చేసిన తప్పులన్నిటినీ కూడా ఇలాగ కవర్ చేస్తూ ఉండు అన్నది మనుషులు ఇన్వెంట్ చేశారు దీన్ని. కానీ ఎంతవరకు దీన్ని కంప్లీట్ చేయగలం, దానికి ఎంతవరకు కూడా ఒక పర్ఫెక్ట్గా ఇక కంప్లీట్ అయిపోయింది, ఈ తప్పుకి ఈ తప్పు చెల్లిపోయింది అని ఎవరు చెప్తారు? మన ఆలోచనలకి ఎవరు గైడ్ చేస్తారు? దిస్ ఈజ్ వేర్ యూ స్టాండ్, నువ్వు ఇక్కడే నుంచున్నావు అని ఎలా తెలిసిద్ది జనాలకి? తెలీదు. సో మనుషులు దాన్ని గ్రహించలేరు. ఎవరు కూడా ఎంతవరకు నేను మంచివాడిని అని ఎవరు కూడా కంపేర్ చేయరు. అందుకే మనుషులు ఏం చేస్తారు? ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకుంటారు. సో మా తమ్ముడి కంటే నేను బెటరే, మా అన్న కంటే నేను బెటరే, మా ఇంట్లో వాళ్ళతో పోలిస్తే నేను బెటర్గానే ఉన్నాను. బికాజ్ ఇలాగ పోల్చుకుంటేనే కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు. బట్ ఎప్పుడైతే దేవుడు అన్న విషయం వస్తుందో ఆ దేవుడి దగ్గర పోల్చుకున్నప్పుడు ఎవరు కూడా ఆయనతోటి సమానంగా నిలబడలేరు. బికాజ్ ఆయన్ని సంతోషపెట్టగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే అన్నాడు, బైబిల్ ఏం చెప్తుందంటే పాపమునకు జీతము మరణం. బికాజ్ వీ ఆల్ డై. మనందరికీ తెలుసు కదా, సైంటిస్టులు అందరికీ తెలుసు. 50 yearsగా బ్రిటిష్ ఎథీస్ట్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి యాంథనీ ఫ్లూ అనే వ్యక్తి దేవుడు లేడు లేడు అని చెప్తున్నటువంటి ఈ వ్యక్తి తన జీవిత కాలంలో తను కనుక్కుంది ఏమిటి అంటే, సమ్వేర్ డౌన్ ద లైన్ మనుషులు ఈ భూమి మీదకి ఊరికినే రాలేదు. ఆ మోరల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ మోరల్ వాల్యూస్ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నవి. చూడండి, మనం ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం. మనం భారతదేశంలోనూ, స్వతంత్రమైనటువంటి భారతదేశంలోనూ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇక్కడ మనం ఈ రోజున ఉన్నాం. మీరు ఆఫ్రికా వెళ్ళండి, లేకపోతే ఒక మారుమూల దేశమో, లేకపోతే పాపా న్యూగిని అనేటువంటి ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశాలు వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో కూడా నైతికత అనే కాన్సెప్ట్ ఉండిద్ది. అక్కడ ఉన్న మనుషులు కూడా ఇది అబద్ధం, ఇది హత్య, ఇది మంచితనం, ఇది చెడు అని మాట్లాడతారు. ఎందుకంటే మనుషులు ఎంత దూరం వెళ్ళినా, వాళ్ళు ఎక్కడున్నా కానీ మనుషులందరినీ కూడా ఈ యొక్క నైతికతలో అవగాహన కలిగి ఉన్నారు. అలాగే ఆ నైతికతను సంపూర్ణంగా చేయలేకపోతూ ఉన్నారు. ఇదే సమస్య. ఈ రోజుల్లో ఫలానా చోట మనందరికి కావాలి కదా, మంచి సొసైటీస్ కావాలి. ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మేటప్పుడు ఏమని చెప్తారు? ఇదిగో ప్లాన్డ్ గుడ్ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ స్ట్రక్చర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుడ్ విల్లాస్ ఉన్నాయి, సివిలైజ్డ్ సొసైటీస్, మోస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సొఫిస్టికేటెడ్ సొసైటీస్ని, రియల్ ఎస్టేట్స్ని మేము తయారు చేసాం. ఈ సొసైటీస్లో మీకు ఏ కష్టం ఉండదు, మీకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. యు ఆర్ ఆల్వేస్ బీ అండర్ ది కెమెరా, సర్వేలెన్స్ ఉంటుంది, దొంగలు పడరు, మంచి వాళ్ళు ఉంటారు. మా దగ్గర ఇల్లు కొనండి అని మాట్లాడతారు రియల్ ఎస్టేట్లు మాట్లాడు. ఎందుకంటే దే వాంటెడ్ టు క్రియేట్ ఒక మంచి ప్రదేశాన్ని మనుషులు తయారు చేయాలనుకుంటున్నారు. ప్రతి దేశం కూడా మీ దేశం కంటే మా దేశం మంచిది, మేము నైతికతలో చాలా మంచిగా ఉన్నాం. మనం చూస్తాం కదా ప్రతిసారి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి ఉన్నది. మనిషి వాస్తవానికి ఏ స్థితిలో ఉన్నారు, స్త్రీలకు ఎంత రక్షణ కలుగుతున్నది, ఇక్కడ ఎక్కువ రేపులు జరుగుతున్నాయా, ఇక్కడ ఎక్కువ హత్యలు జరుగుతున్నాయా, ఇవన్నీ చూస్తారు కదా. ఎక్కడైతే ఒమిక్రాన్ కేసులు వచ్చినాయో ఆ దేశంలోకి ఎవరు వెళ్ళొద్దని ఏరోప్లేన్స్ అన్నిటిని ఆపేశారు.
ఎందుకని ఎక్కడికి వెళ్తే సేఫ్ కాదని. మనందరికీ తెలిసింది. అందరూ కూడా మంచి ఒక ఈగాలిటేరియన్ వరల్డ్ అంటారు దీన్ని. అందరికి కూడా సమానంగా మంచిగా ఉండేటువంటి దేశం కావాలి. అది వాస్తవానికి ఈజ్ ఇట్ పాసిబుల్? అది వాస్తవానికి సాధ్యమేనా? అది సాధ్యమేనా? అది సాధ్యమేనా అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. వాస్తవానికి నేను ఎంతో కష్టపడి మా అమ్మాయికి పెళ్లి చేశాను. 2 కోట్లు కట్నం ఇచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చి పెళ్లి చేశాను. బట్ ఆ ఐఏఎస్ ఆఫీసర్ కనుక నా కూతుర్ని కాకుండా వేరే పరాయి స్త్రీని కూడా మోహపు చూపు చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు నేను ఇచ్చిన 2 కోట్లు వేస్టే. నా పిల్లని ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టానని చెప్పడం కూడా వేస్టే. బికాస్ అతని హృదయంలో ఏమున్నది? వ్యభిచార తలంపు ఉన్నది. సో నో మ్యాటర్ హౌ మచ్ మీరు ఎంత ఎడ్యుకేట్ అయినా కానీ, ఎంత డబ్బు సంపాదించినా కానీ, ద ప్రాబ్లం లైస్ ఇన్ ద హార్ట్. మనిషి హృదయంలో ఉన్నది. దాని గురించే, దాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అన్నది సువార్త. ద ప్రాబ్లం అక్కడే ఉన్నది. ఈ రోజున మనం మంచిగా అన్న మంచిగా అరేంజ్ చేశాడు, హీఈస్ వెరీ వెల్. బట్ థింగ్ ఏంటి అంటే, ఒక కేక్ కోసుకోనో లేకపోతే దేవుడి గురించి మాట్లాడినప్పుడు వీ టాక్ అబౌట్ రియాలిటీ, వాస్తవాల గురించి మాట్లాడతాం. ఆ వాస్తవాలని సరిగ్గా ఎవరు అడ్రస్ చేస్తున్నారో చూస్తాం. నేను చెప్తున్నటువంటి అబద్ధాలకి, మనుషులు చూస్తున్నటువంటి వ్యభిచార తలంపులకి, మనుషుల్లో ఉన్నటువంటి మోసపు బుద్ధికి, ఎందుకని మా ఇంట్లో వాళ్ళకి మోసం చేయటం మానరా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఇలా తక్కువగా చూడటం మానరా అంటే మానరు. బికాజ్ హ్యూమన్ అంతే, మనుషులందరూ కూడా పాపంలో పుట్టి ఉన్నారని బైబిల్ చెప్తుంది. పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం అని దేవుడు వాక్యం చెప్తుంది. ఇప్పుడు పాపము అన్నప్పుడు వాస్తవానికి మనం ఏం చేయనవసరంలా, సింపుల్గా నా బ్రతుకు నేను బ్రతికితే చాలు. నా బ్రతుకు నేను బ్రతికేను అనుకోండి, నా డబ్బులు నేను సంపాదించుకొని నేనే బంగారం వేసుకుంటాను, నేనే వజ్రాలు వేసుకుంటాను, బాగుంటానని బ్రతుకుతున్నాను అనుకోండి, నా తమ్ముడు ఏమంటాడంటే, అన్నా నీకు ప్రేమ లేదా నా మీద? నా కష్టాన్ని చూసి కూడా నన్ను కనికరించవా? తల్లిదండ్రులు ఏమంటారంటే, నిన్ను పెంచి పోషించాం కదరా, నీ డబ్బులో కొద్దిగైనా కూడా మమ్మకు సహాయం చేయవా అంటే, లేదు నేను ఎందుకు ఇవ్వాలి నీకు? నా బ్రతుకు నేను బ్రతికినప్పుడు సేమ్ ద లైన్. ఇప్పుడు మీరు నేను అందరం కూడా ఇదే లైన్లో వెళ్ళామనుకోండి, మన బ్రతుకు మనం బ్రతకాలి అని మనం ఏం చేస్తాం? కరోనా సమయంలో సరుకులు ఉన్నాయా లేదా ఎవరికైనా ముందు మన ఇంట్లో ఉంటే చాలు కదా. మొన్న కరోనా టైంలో అందరూ బయటపడ్డారు, హాస్పిటల్స్లో అందరూ బయటపడ్డారు. అందరూ నాకు అయ్యండి అనవసరం, ముందు నేను సేఫ్గా ఉంటే చాలు, ముందు నీకున్నా లేకపోయినా నాకు అనవసరం. సో మనుషులందరూ నేను బ్రతకాలి అన్నప్పుడు అక్కడ ఏమైంది? పక్కన వాళ్ళకి సహాయం చేయలేరు. సో విషయం ఏంటి? మనుషులు తనంతట తాను బ్రతికినప్పుడు ఎవరు కూడా నీతిని జరిగించలేరు. ఇదంతా బలహీనతలో ఉన్నారు మనుషులు. అందుకే మానవుడు బలహీనుడు అని దేవుడికి తెలిసిపోయింది. దేవుడికి తెలియడం కాదు, మనుషుల్ని దేవుడు తయారు చేసినప్పుడు వారిని యథార్థవంతులుగానే తయారు చేశారు. కానీ వారు వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకున్నారు అని ఆయన ప్రసంగిలో మాట్లాడతాడు. దేవుడు మనుషుల్ని చేసినప్పుడు ఇలాగ చేయలా, తన పోలికలో చేశాడు. అబద్ధం ఆడకూడదని తెలుసు, పరాయి స్త్రీని మోహపు చూడకూడదని తెలుసు, తన సహోదరుడి యొక్క ఆస్తిని కాజేయకూడదని తెలుసు. అన్నీ తెలిసి నీతిగానే తయారు చేశాడు దేవుడు. వాస్తవానికి ఆయన నీతిలో, ఆయన మోరల్ స్టాండర్డ్లో మనిషిని తయారు చేశాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపము అనేది మనిషిని ఈడ్చుకొని వెళుతూ ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క పాపపు యొక్క వశంలోకి తీసుకువెళ్ళింది. అందుకే దేవుడు ఏం చేశాడు? పాపమునకు జీతము మరణం. ప్రతి ఒక్కరికి వచ్చింది ఏంటి? మరణం అనేది వచ్చింది. నీకు నాకు ప్రతి వాళ్ళకి కూడా సమానంగా వచ్చింది మరణం. నో మ్యాటర్ మీకు ఎంత డబ్బు అయినా ఉండనివ్వండి, మనం ఎంత ఐఐటీస్లో చదివినా, ఎంత డాక్టర్ చదివినా ఏమవుతుంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం చనిపోవాల్సిందే కదా. ఈ చావును కూడా మనుషులు చాలా తేలిగ్గా చక్కగా వాడుకుంటారు. ఎలాగో అనుకున్నారు? మీరు ఎప్పుడోకప్పుడు చచ్చిపోతారు కదా, అందుకని ముందుగానే ఇన్సూరెన్స్ కట్టుకోండి. మీరు ఎప్పుడోకప్పుడు చచ్చిపోతారు కదా, అందుకని ఏం చేస్తారు? ఇప్పుడే ఇల్లు కొనుక్కోండి. ఎప్పుడో చనిపోతారు, లేకపోతే ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. మనుషులు అన్నిటినీ కూడా ఉపయోగించుకుంటారు తమ స్వార్థానికి. వాస్తవానికి కానీ దానికి సమాధానం ఎవరూ చెప్పలేదు.
బైబిల్ చెప్తుంది ఏమిటి అంటే పాపమునకు జీతము మరణము అని. మరణము ప్రతి వారికి సంప్రాప్తమై ఉన్నది. నీకు నాకు ఈరోజు నీతో మాట్లాడుతున్నాను, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత నాకు కూడా మరణం అనేది మనందరికీ రాబోతున్నది. మీరు యేసుక్రీస్తు గురించి అన్నారు, క్రిస్మస్ అన్నారు, ఈ చావు గురించి చెప్తున్నారు, నైతికతలు అంటున్నారు, మనస్సాక్షి అన్నారు, వీటన్నిటి గురించి చెప్పారు. మాకు ఇందులో ఎక్కడా కూడా మంచి మాటలే కనబడలేదు. ఇప్పుడు వరకు నేను మాట్లాడిన మాటలు మనిషికి వాస్తవాలైనా కానీ కొంచెం కఠినంగా ఉన్నటువంటి చేదు వార్తలు ఇవన్నీ. మనిషి ఎవరు భరించలేం కదా, ఎక్కువసేపు నిజం మాట్లాడుకుంటే మనం ఎవరు కూడా భరించలేం. సో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మనుషులందరినీ రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను, అదే సువార్త. ఈ పాపము నుంచి మనుషులను విడిపించడానికి, నిన్ను నన్ను అందరినీ కూడా ఈ మరణం నుంచి విడిపించడానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటంటే, ఈ రోజుల్లో ప్రస్తుతంలో గొడవలు ఏమీ జరగకూడదు అంటే, అందరూ ఒక బుద్ధిస్ట్ అంటాడు, ఒక ముస్లిం అంటారు, ఒక హిందూ అంటారు, ఓకే, అందరూ రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. కానీ దేవుడు ఒక్కడే బాబు. కొండకి ఎటు నుంచి ఎక్కినా కూడా పైకే చేరుకుంటాం. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేటువంటి సామెత ఒకటి ఉంది. సో ఎటు నుంచి వెళ్ళినా మనం అందరం దేవుడి దగ్గరికే వెళ్తాం. అందరికీ తెలుసు దేవుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అని. సో నీ దారిలో నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళ్తాను. కాబట్టి దేవుడు అనేది ఉన్నాడని మాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది అదే. నేను ఐ డూ అగ్రీ విత్ దాట్. దెర్ ఈజ్ అ గాడ్. దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళకి అందరూ కూడా దేవుడి గురించి మనస్సాక్షి. ఎందుకని మనుషులందరూ కూడా దేవుడి పోలికలో చేయబడ్డారు. అందుకే మనుషులకి దేవుడు అంటే భయం. ఆ మనస్సాక్షి ఎప్పుడు గుచ్చుతూ ఉండిద్ది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే క్రిస్మస్ చెప్తుంది ఏమిటి అంటే, క్రిస్మస్ చెప్పేది ఏమిటి అంటే, మనమందరం దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, ఒక ముస్లిం కాదు, ఒక క్రిస్టియన్ కాదు, ఒక హిందూ కాదు, ఆ దేవుడే మానవుల దగ్గరికి వచ్చాడు అన్నది క్రిస్మస్ చెప్తుంది. మనం గుడి దగ్గరికి వెళ్తాం దేవుని చూడటానికి, లేకపోతే పలానా మంచి పనులు చేస్తాం, మనందరికీ తెలుసు. బట్ దేవుడు మానవ రూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు అన్నది ఈ యొక్క సువార్త అన్నది. నిజమే, నేను ఒప్పుకుంటాను. మీరు కూడా దేవుడి గురించి ఆలోచన కలిగి ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా అర్థమవుతుంది ఏమని, దేవుడి గురించి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఆ దేవుడు మనుషుల దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడు మనుషుల దగ్గరికి వచ్చాడు అన్నప్పుడు ఎలాగూ నమ్మాలి నేను? ఆ దేవుడే మానవుల దగ్గరికి వచ్చాడు అన్నప్పుడు నేను ఏ విధంగా నమ్మాలి? హౌ డు ఐ బిలీవ్? ఎలాగూ నేను నమ్మాలి? జస్ట్ బికాస్ యూ సే సో, నువ్వు చెప్పావు కాబట్టి ఐ షుడ్ బిలీవ్ ఇటా? నో, నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తున్నది. బైబిల్ ఏమని చెప్తున్నది అంటే, ప్రతి ఒక్కరి మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ పాప వేదన ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నది. సో నువ్వు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాము అంటే, నేను మొదటి నుంచి కొన్ని మాటలు చెప్తూ వచ్చాను. మనస్సాక్షి నిందిస్తుంది అని, అనేబుల్ టు డూ గుడ్నెస్ అని, బీయింగ్ రైట్ అన్నది, ఇవన్నీ మనం ఫెయిల్ అయిపోయాం కాబట్టి సమ్వేర్ డౌన్ ద లైన్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ అన్ ఆన్సర్స్. సో బైబిల్ ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏమిటి అంటే, ఇదిగో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చాడు అన్నది. సమస్త పాప భారమును మోసుకొనిచున్న జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పాప భారం ఉన్నది చూసారా, ద గిల్టీనెస్, మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ అపరాధ భావన, ఆ గిల్టీనెస్, దీనికి దేవుడు సమాధానంగా మాట్లాడుతున్నాడు. దీని గురించే బైబిల్ మాట్లాడుతున్నది. ఇక్కడ విషయం ఏమిటి అంటే, నో అదర్ రిలీజన్స్ విల్ టీచ్ దిస్. ఏ ఒక్క అదర్ ఫెయిత్స్ విల్ నాట్ టీచ్ యూ దిస్. ఎందుకని అంటే, ఆ పాప భారానికి దే విల్ గివ్ యూ సమ్ మెజర్స్. నీ పాపం పోవాలంటే ఫలానా యొక్క పని చేయి, ఫలానా గుడి కట్టించు, ఫలానా వ్యక్తులకి సహాయం చేయి. బట్ నేను ఎంతవరకు చేయాలి? ఎంతకాలం చేయాలి? నేను ఎంతమందికి చేయాలి? ఇప్పుడు వరకు చేసిన దాని పరిస్థితి ఏంటి? ఇక ముందు చేయబోయే దాని పరిస్థితి ఏంటి? వీటికి ఆన్సర్స్ లేవు. కానీ బైబిల్ ఇస్తున్నది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరి పాపమును
మనుషుల యొక్క ప్రతి భారమును దేవుడు మోయుటకు ఈ లోకంలోకి వచ్చాడు అన్నది మనందరికీ తెలుసు కదా. లాలో ఒక ప్రిన్సిపల్ ఉన్నది. అదేంటి అంటే, ఈ లాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే అటోన్మెంట్ అనేటువంటి ప్రిన్సిపల్. అటోన్మెంట్ అంటే మనుషులు చేసినటువంటి తప్పులకి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ విజయ్ మాల్యా తెలుసు కదా. విజయ్ మాల్యా తెలుసు. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కావచ్చు. ఈజ్ ద బిగ్ బిజినెస్ కాంగ్లమరేట్, ఒక పెద్ద బిజినెస్ వ్యాపారవేత్త. ఆయన ఏం చేశాడు అంటే చాలా డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బులు సంపాదించిన దాంతో హీ బాట్ సో మెనీ లగ్జరీ ఐటమ్స్, చాలా డబ్బు ఉన్నటువంటి లగ్జరీ ఐటమ్స్ కొన్నాడు. హీ గేవ్ ఇట్ టు ఆల్ హిస్ చిల్డ్రన్ అండ్ హిస్ ఫ్యామిలీ. అతని పిల్లలకి అంతా కూడా పంచిపెట్టాడు. సో ఇప్పుడు ఈ విజయ్ మాల్యా అనేటువంటి వ్యక్తి, హీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ విల్ఫుల్ డిఫాల్టర్. అతడికి అప్పులు కట్టలేడు. హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. అతడి దగ్గర ఉన్నవన్నీ కూడా తీసేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే అతడు అప్పులు చేసి కట్టలేకపోయాడు కాబట్టి అతడి దగ్గర ఉన్నవన్నీ తీసేసుకోండి అని చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే, అతడి దగ్గర ఏమీ లేవు, కానీ అతడి కుటుంబంలో అతడి పిల్లల దగ్గర ఉన్నది, అతడి యొక్క భార్య దగ్గర చాలా ఆస్తి ఉంది. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం చేశారు అంటే, విజయ్ మాల్యా లేడు కాబట్టి, పారిపోయాడు కాబట్టి అతని కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి డబ్బులు, కార్లు అన్నీ తీసుకోండి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ తండ్రి చేసినటువంటి తప్పులకు ఎవరు తీసుకున్నారు? తన కుటుంబం తీసుకుంది. సో లాలో లీగల్గా ఇది అందరికీ తెలుసు, నువ్వు తీర్చపోతే నీ యొక్క పిల్లలు తీర్చాలి. మనుషులు చేసినటువంటి ప్రతి తప్పుకు కూడా ఒక ప్రత్యామ్నాయం ఉన్నది. ఇది లీగల్ సిస్టంలో కూడా ఉన్నది, మనందరి మనసాక్షిలో కూడా ఉన్నది. నా బదులు దేవుడు, నా పిల్లవాడి బదులు దేవుడు నన్ను తీసుకెళ్తే బాగుండు అని చాలామంది మాట్లాడతారు. ఎందుకు నా భార్య చచ్చిపోయింది, లేకపోతే ఎందుకు నా పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ బదులు నేను చచ్చిపోతే బాగుండు అని మాట్లాడతారు. కష్టం వచ్చినప్పుడు నా పిల్లలకి జరగకుండా నాకు జరిగితే బాగుండు అని మాట్లాడతారు. ఇది ఎందుకంటే దే లవ్ దెమ్. ఎందుకంటే దేవుడు కూడా మానవుల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానో ప్రేమించి నీకు నాకు రావాల్సినటువంటి ప్రతి దానికి కూడా, మనం చేసినటువంటి దానికి కూడా శిక్ష రావాల్సినది ఒకటి. ఎందుకని మొదటి నుంచి నేను ఒకటి మాట్లాడుతూ ఉన్నాను, ఏమని? నరులందరూ కూడా దేవుడి పోలికలో చేయబడ్డారు. ప్రతి వారు కూడా దేవుడి యొక్క కుమారులై ఉన్నారు. మనమందరం కూడా సమానమే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా జీవాత్మ ఉన్నది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ అండి. ఓసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉన్నది. ఆల్ ఆర్ ఈక్వల్. ఈ ప్రతి ఒక్కళ్ళు ఇలాగ మనస్సాక్షితో బాధపడుతూ ఉన్నారు కాబట్టి, ఎందుకని ప్రతి ఒక్కళ్ళు దేవుడి పోలికలో ఉన్నారు. అందుకే దేవుడు మనుషులని ఆ పాపపు యొక్క బాధ నుంచి తీసివేయడకు ఆ దేవుడు కూడా రక్తమాంసములు ధరించి లోకానికి వచ్చాడు అని వాక్యం చెప్తుంది. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆయన కూడా రక్తమాంసమును ధరించి ఈ లోకంలోకి మానవుడిగా వచ్చాడు. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం ఎప్పుడు కూడా ఇది చూడలేదు, వినలేదని చాలామంది మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీతిని జరిగించాడు. నీతిని జరిగించినప్పుడు ఈ లోకం ఆయన ఒప్పుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా మనం అందరం కూడా కొన్ని విషయాలు ఇంట్లో వీ డోంట్ అగ్రీ విత్ ఎవ్రీ వన్. మన భార్యతో కానీ మన పిల్లలతో కానీ వీ డోంట్ అగ్రీ కదా. ప్రతి ఒక్కరికి ఇది ఇస్ కామన్. డిసగ్రిమెంట్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా కామన్. ఈ డిసగ్రిమెంట్ అన్నది కామన్గానే ఉంది. యేసుక్రీస్తు వారిని నా రక్షకుడిగా అంగీకరించాలా లేదా అన్నది కూడా ఇది కామనే. బట్ ఈరోజు నేను మాట్లాడుతుంది ఏమిటి అంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా కానీ మనస్సాక్షిలో పాపభారంతో బాధపడుతున్నారా, అలాంటి వాళ్ళను దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. సో ఇట్ ఈస్ మనుషులకి ఇది అవకాశమే. వీ కెన్ అగ్రీ ఆర్ డిసగ్రీ. ద ఫ్యాక్ట్ ఏంటి అంటే, మరణం అనేది ఖచ్చితంగా రాబోతుంది. మరణాన్ని జయించిన వ్యక్తులు, ఎందుకంటే ఎవరైనా కూడా నన్ను రక్షించాలి అంటే ఆయన కూడా రక్షించగలిగే సమర్థుడై ఉండాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి శత్రువు ఏంటి అంటే ఆ మరణం. పాపము వల్ల వచ్చినటువంటి జీతమే మరణం కదా. ఆ మరణాన్ని జయించాలి అంటే, మరణాన్ని తీసివేయాలి అంటే ఆ మరణాన్ని జయించినటువంటి వ్యక్తి కూడా ఉండాలి. సో ఇప్పుడు మరణాన్ని జయించినటువంటి వ్యక్తి గురించి ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఒక బైబిల్ మాట్లాడుతుంది. ఆ బైబిల్ ఏమని మాట్లాడుతుంది అంటే, మనుషులు మరణాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి
దేవుడు ఆ మరణాన్ని తీసివేయడానికి ఆయన కూడా మానవుడిగా వచ్చాడు. ఇదే దేవుని యొక్క ఎక్స్క్యూజ్ మీ సో close it now. He's giving it time. So sorry for the disturbance. సో ఎవరైనా కానీ ఈ యొక్క బాధలో కానీ ఈ యొక్క శ్రమలో ఉన్నా కానీ దారి నుంచి రక్షించడానికి దేవుడు ఆయనే మానవుడిగా వచ్చాడు. అదే క్రిస్మస్. గమనించండి, ఆయన రావటమే కాదు, మనుషుల యొక్క పాప భారాన్ని దేవుడు తన మీద మోసి మరణం నుంచి తిరిగి లేచాడు. అయితే ఇప్పుడు మనుషులు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటి అంటే, మనం కేవలము నిజంగా దేవుడు నా గురించి మరణించి తిరిగి లేచాడు అని ఎప్పుడైతే మనుషులు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారికి రక్షణ కలుగుతుంది. దాని గురించే ఆ వచనం. మనం ఫస్ట్ ఒక వచనం చదివాం కదా, మనుషులకి రక్షణ నీయటానికి దేవుడు ఇచ్చాడు అని. ఆ రక్షణ అదే. ఏమిటి అంటే, మరణం నుంచి మనుషులను తప్పించడానికి, నిత్య నరకాగ్ని నుంచి మనుషులను తప్పించడం. ఎందుకని? రైట్ అండ్ రాంగ్ మనందరికీ తెలుసు. సో సమ్వేర్ డౌన్ ద లైన్ మనం ఫెయిల్ అయి ఉన్నాం కాబట్టి శిక్ష ఖచ్చితంగా రావాలి. ఆ శిక్షను తీసివేయడానికి దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఒక లగ్జరీ కింగ్ లాగా రాలేదు. దేవుడు అన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఒక సేవియర్ అన్నప్పుడు ఒక లగ్జరీగా ఆయన రాలేదు, ఒక రాజు కుమారుడిగా ఆయన రాలేదు. దేవుడు ఒక సర్వసాధారణమైన మనిషిగా వచ్చాడు. ఎందుకంటే మనుషులు పడుతున్న ప్రతి బాధ, శ్రమ దేవుడు కూడా అనుభవించాడు. ఒక మానవుడిగా వచ్చి మనుషులకి ఏ కష్టం అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో అన్ని బాధలు కూడా ఆయన సమానంగా అనుభవించాడు. అనుభవించి మనుషులకు సమానంగా ఒక ప్రతిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. అందుకే యేసుక్రీస్తు వారిని అందరూ కూడా ఒప్పుకునేది. ఎందుకు అంటే, ఆయన మనుషుల పాపము నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు అని, మనుషుల యొక్క శ్రమను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నది. దాన్ని గనక మనం ఒప్పుకోలేదనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్, అదేం కాదు. బట్ మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని గనక మనుషులు కప్పిపుడుతూ వస్తే దానికి ఖచ్చితంగా కూడా శిక్ష ఉన్నదని మన అందరికీ తెలుసు. ఆ శిక్ష నుంచి రక్షించాలి అంటే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా రక్షించబడతారు, పాపముల నుంచి విడుదల పొందుతారు. మనం చేయవలసిందల్లా ఒకటే, మన హృదయంలో ఉన్న దాన్ని ఒప్పుకోవాలి. నిజంగా ఎస్, మనం అబద్ధాలు చెప్పాం, చాలా తప్పులు చేసాం, మోరల్ స్టాండర్డ్స్లో నైతికంగా తప్పిపోయాం. కానీ మోరల్ స్టాండర్డ్స్లో పర్ఫెక్ట్గా జీవించి, ఏ తప్పు లేకుండా జీవించి, నీతిగా బ్రతికి మరణాన్ని తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి ఆయన యందు విశ్వసిస్తే నాకు ఏదైనా మార్గం దొరికిద్ది అని మనుషులు ఒప్పుకోవాలి. అదే సువార్త. అప్పుడు మనం ఏ క్రిస్మస్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ దేవుడు మనసులో లేకుండా ఏది చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఐ హోప్ ఈ విషయాలు మీకు చాలామందికి అర్థమైనాయి అనుకుంటున్నాను. దేవుడు ఈ చిన్న మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ అన్న.